హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఈజీగా సింపుల్గా అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేసినాను ఫ్రెండ్స్. ఎటువంటి టమాటాలు పెరుగు అట్లా యాడ్ చేయకుండా నిమ్మకాయ వేసి ఈరోజు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసినాను. చూడండి గ్రేవీ చూడండి ఎంత బాగున్నదో. రైస్లో తినడానికైనా చపాతీలో తినడానికైనా గ్రేవీ అయితే సూపర్ అంటే సూపర్గా ప్రిపేర్ చేసినాను ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ ముక్కలు కూడా చూడండి, ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి చూడండి. ఓకేనా, ఇప్పుడు మనము ఈ చికెన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు మనము చికెన్ కర్రీకి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. నేనైతే స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకున్నాను చికెన్ కర్రీకి. ఓకేనా, కర్రీకి తగ్గట్టుగా మనము ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం చికెన్ కదా, ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నేనైతే 5 స్పూన్స్ వేస్తున్నాను. 5 స్పూన్స్ అయితే యాడ్ చేసినాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ అయితే మంచిగా హీట్ అయ్యింది. సో ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సో నేను కేజీ చికెన్కి 1/2 కేజీ అన్ని ఆనియన్స్ అయితే వేసుకున్నాను. కొంచెము ఆనియన్స్ ఎక్కువనే వేసుకోవాలి, కర్రీ కదా కొంచెం గ్రేవ్ అనేది మనకు యాడ్ అవుతుంది అందుకనేసి. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. సో ఇప్పుడు మనము పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నా. నెక్స్ట్ అల్లం పేస్ట్, నాన్ వెజ్ కదా కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం సేపు అంటే కొంచెం సేపు ఫ్రై అయితే అవ్వాలి. ఇప్పుడు చూడండి ఆనియన్స్, అల్లం పేస్ట్, పసుపు మంచిగా ఫ్రై అయిపోయింది కదా. చికెన్ని కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ చికెన్ అంతా యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్నాం కదా అంత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. కొంచెం ఇది పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసినాము. ఇప్పుడు ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను సాల్ట్ వేస్తున్నాను, మీరు మీ కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. 2 స్పూన్స్ అయితే వేస్తున్నా. నెక్స్ట్ ధనియాల పొడి, కూడా 2 స్పూన్స్. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి అంతా కలుపుకున్నాం కదా. ఇది కొంచెం సేపు ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ పైకి తేలేదాకా. ఓకేనా, ఒక మూత పెట్టి ఫ్రై అయితే చేస్తాను. ఇప్పుడు చూడండి వాటర్ అయితే ఎట్లా వచ్చినాయో చికెన్లో. ఇప్పుడే మనము మెంతం కూర, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకుందాము. చికెన్ లేట్గా ఉంటే ఇట్లా వాటర్ వస్తుంది ఫ్రెండ్స్. చికెన్ ఫ్రెష్గా ఉంది, లేట్గా ఉంది. సో కర్రీ కూడా సూపర్ టేస్ట్ అవుతుంది. ఓకేనా, ఈరోజు నేను నిమ్మకాయ పిండుతాను. ఇందులో పెరుగు వేయను, ఇంకా టమాటా కూడా వేయను, ఓన్లీ నిమ్మకాయ పిండేస్తాను ఈరోజు. ఓకేనా, ఇంకొంచెము వాటర్ వేసి కంప్లీట్గా కర్రీ అయితే ఉడికించుకోవాలి.
చికెన్ చూడండి అన్నీ వేసిన తర్వాత మంచిగా ఇట్లా ఉడుకుతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసి చికెన్ అయితే కంప్లీట్గా ఉడికించినాను. మనము 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడే మనము నిమ్మకాయ కూడా వేసుకోవాలి. నిమ్మకాయ ఫ్లేవరు మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. నేనైతే 2 నిమ్మకాయల ఫ్లేవర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు అంత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. చూడండి అంత ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. సో కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఉడికిపోయింది మొత్తము. ఓకేనా. చూడండి పీసెస్ కూడా ఇట్లా మంచిగా ఉడికిపోయినాయి. చూడండి గ్రేవీ కూడా చూడండి, మనము టమాటా పెరుగు అట్లా ఏం వేయకుండానే చూడండి గ్రేవీ కూడా ఎంత చిక్కగా ఎంత బాగున్నదో. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.